నిన్ను ఎక్కడ చూసుకున్నాను అంటే ఈ వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలో ఎలా మేకింగ్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్పేస్తా, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇందాక వీడియో చూశారు కదా, ఆ వీడియోలో డ్యూయల్ యాక్షన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాండ్ అనేది ఉండాలి. ఫోన్ అనేది కదలకూడదు. ఫోన్ అనేది కదిలితే డ్యూయల్ యాక్షన్ అనేది క్లారిటీగా రాదు. సో దానికి సంబంధించిన స్టాండ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ స్టాండ్కి ఫోన్ పెట్టాలి. ఫోన్ పెడితే ఆ ఫోన్ అనేది కదలకూడదు. మనం ఇలా చేతితో తీస్తే చెయ్యి ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఏంటంటే డ్యూయల్ యాక్షన్ అనేది ఒక సైడ్ ఏమో ఇట్లా కదులుతూ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో స్ట్రైట్ గా ఉంటుంది. సో అలా ఉండకూడదు. మనం డ్యూయల్ యాక్షన్ చేసేటప్పుడు అవతల సైడ్ వ్యక్తి యువతల సైడ్ వ్యక్తి ఇద్దరు కదలకుండా ఉండాలి. అందుకని స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్టాండ్ ఉంటేనే మీరు తీయగలరా వీడియో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫోన్ అయితే స్టాండ్కి పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఇలా ఫోన్ పెట్టేసి కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోన్ అయితే కదలకూడదు. ఫోన్ కదిలిందంటే మాత్రం చెడిపోయింది వీడియో అంతా, గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ అయితే కదలకూడదు. సో నేను యాక్టింగ్ చేస్తున్నాను, దానికి తగ్గట్టు ఒక షర్ట్ ఉండాలి నా దగ్గర. ఇదిగో షర్ట్ తీసుకొచ్చుకున్నాను. ఈ షర్ట్ తో నేను ఇప్పుడు డ్యూయల్ యాక్షన్ అయితే చేస్తున్నాను. అట్లాగే చూస్తూ ఉండండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసుకోవాలి. దాంట్లో వీడియో స్టార్ట్ అవుతుంది. మనకి గుర్తుగా అంటే మనం ఒక లైన్ అనేది ఏర్పరచుకోవాలి. ఇటు పక్క వ్యక్తికి అటు పక్క వ్యక్తికి మధ్యలో ఒక లైన్ అనేది ఉండాలి. నేనైతే ఇది పెడతాను గుర్తుగా. మీకు ఏదన్నా ఒకవేళ పెన్ ఉన్నా లేకపోతే చాక్ పీస్ ఉన్నా మీరు ఒక గీత గీసుకోండి. సో నేను ఒక రూమ్ లో చూపిస్తున్నాను, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలాగా నేను ఒక రూమ్ లో చేసి చూపిస్తున్నాను. ఇలా మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బాక్స్ దాటి అవతలకి నేను వెళ్ళకూడదు. ఈ మనిషి అవతలకి వెళితే మళ్ళీ అవతల వీడియోలో పడతాడు. అందుకని ఈ బాక్స్ దాటి అవతలకి వెళ్ళకూడదు. ఏ కాడికి ఈ బాక్స్ కిట్గా ఉండాలి. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ అనేది మీ ఇష్టం వచ్చిన మ్యూజిక్ పెట్టుకోండి. నేనైతే ఈ మ్యూజిక్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఈ మనిషి యాక్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అది ఆ టీషర్ట్ వేసుకోవాలి. నేను కరెక్ట్గా కాల్ తన్నే కాడ ఆ మనిషి లేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్, అటు పక్క వ్యక్తి యాక్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా యాక్టింగ్ ఇక్కడ నుంచి మనిషి లేయాలి. కరెక్ట్గా ఆ మనిషి కాల్ తొక్కే సమయానికి ఇక్కడ లేయాలి. సో చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వ్యక్తి కూడా యాక్టింగ్ అయితే అయిపోయింది. ఈ రెండు క్యాప్ కట్లు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఎడిటింగ్ చేసి డ్యూయల్ యాక్షన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా సింపుల్. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అసలు అర్థం కాదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఎడిటింగ్. చూస్తూనే ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ లోకి వెళ్ళిపోతాం, పంపండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా చేయాలో చూశారు కదా. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేస్తే మాత్రం అసలు అర్థం కాదు. చాలా సింపుల్ ఎడిటింగ్, సింపుల్ ప్రాసెస్. జాగ్రత్తగా చూసేయండి. సో ఫ్రెండ్స్, ఎలా ఎడిటింగ్ చేయాలో స్క్రీన్ రికార్డ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా మీ మొబైల్లో VPN కనెక్ట్ చేసుకోండి. VPN కనెక్ట్ అయిన తర్వాత క్యాప్ కార్ట్ ఓపెన్ చేయండి. క్యాప్ కార్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ వీడియో అని ఉంది. ఆ న్యూ వీడియో మీద టచ్ చేసేసి మీరు తీసుకున్న వీడియోస్ మాత్రం యాడ్ చేసుకోవాలి. సో నేను తీసిన వీడియోస్ రెండు అయితే మాత్రం ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోకి ముందు వేస్ట్ పార్ట్ మొత్తం ట్రిమ్ చేసేయాలి. ఇక్కడ ఎడిట్ అని ఉంది చూసారా, ఎడిట్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన స్ప్లిట్ అని ఉంది, స్ప్లిట్ మీద టచ్ చేసి వేస్ట్ పార్ట్ మొత్తం డిలీట్ చేయాలి. సో సాంగ్ అనేది యాడ్ చేయాలి. నేను ఏ సాంగ్ అయితే ఎంచుకున్నానో ఆ సాంగ్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ సాంగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో మీద టచ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. సో నేను తీయాలనుకున్న సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కరెక్ట్ గా చూసారు. పెద్దగా బేస్ మ్యూజిక్ వచ్చినప్పుడు మన కాలు కూడా కరెక్ట్గా కింద కానాలి. ఇక్కడ చూసారా, కింద తగులుతుంది చూసారా, అక్కడ ఆనాలి. సో అక్కడికి ఈ వీడియో ఫస్ట్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ రెండో వీడియో వచ్చేసి కూర్చున్నాను కదా, లేచే కాడికి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ రెండో వీడియో ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓవర్లే ఉంటుంది, ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. ఆ ఓవర్లే ఆప్షన్ మీద టచ్ చేయండి. ఆ వీడియో అనేది కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కాల్ లేకపోతే కాడికి తీసుకొచ్చి ఆ వీడియోని ఆపాలి. తర్వాత కింద వీడియో ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. కింద వీడియో మీద టచ్ చేసిన తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే మాస్క్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద టచ్ చేసి ఫస్ట్ కనిపిస్తుంది చూసారు, ఆ ఫస్ట్ బాక్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే షో అవుతుంది. దాన్ని ఇలా రెండు ఫింగర్స్ పెట్టుకొని ఇలా సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కొంచెం అటు అడ్జస్ట్ చేయండి, కలర్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం.
సో ఇంకా టిక్ మార్క్ మీద ఇచ్చేసేయండి. ఇప్పుడు వీడియో అయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కాపీరైట్స్ వల్ల సౌండ్ మ్యూట్లో పెట్టాను. సో కొంచెం మిస్ అయినట్టుంది, దాన్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేయండి. నేను మీకు చెప్పాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, కొంచెం మీరు నిదానంగా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో మొత్తం ఎడిటింగ్ అయితే అయిపోయింది, ఒకసారి పూర్తిగా చూపిస్తా చూడండి. సో వీడియో అయితే చూశారు కదా ఎలా వచ్చిందో, అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. నేను మీకు చెప్పాలి కాబట్టి స్పీడ్గా చెప్పేశాను, మీరు కొంచెం నిదానంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.